గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత శాతం ఉన్నారు, న్యాయస్థానంలో ఎంత శాతం ఉన్నారు? 75% మీరుంటే 20% మేమున్నాం. అది కూడా అటెండర్లుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కింది స్థాయి ఉద్యోగాల్లో మేముంటే పై స్థాయి ఉద్యోగాల్లో మీరున్నారు. ముల్కి రూల్స్ను మూలకు పడేశారు, 610 జీవోను అణగదొక్కారు. మా వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అడవుల పాలవుతున్నారు, నక్సలైట్లుగా మారుతున్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాస్తవం రా, ఇది వాస్తవం. అలాగంటే ఐటీని డెవలప్ చేసి హైటెక్ సిటీగా మార్చింది ఎవరు? రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటితో హైదరాబాద్ సిటీని గ్రేటర్ సిటీగా ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకొని వచ్చింది ఎవరు? మీరేరా, ఇది మీరే. కానీ నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావే, ఐటీలు, హైటెక్ సిటీలు కాదు, వాటి పక్కన ఉన్న పూరి గుడిసెలు చూడు. మా తెలంగాణ పరిస్థితులు మీకే అర్థమవుతాయి. రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు కాదు, వాటి పక్కన దినదిన గండంగా గడుపుతున్న కూలీలు చూడు. మా తెలంగాణ పరిస్థితులు ఏంటో మీకే అర్థమవుతాయి. రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కోట్లు మీరు సంపాదిస్తున్నారు. మా తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులు 70% తెలంగాణలో ప్రవహిస్తున్నా నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీళ్ళు తాగి అవిటి వల్ల అల్లాడుతున్న గుక్కెడ మంచినీళ్ళ పరిస్థితి లేదు. నీళ్లు మీకుపోతున్నాయి, కన్నీళ్లు మాకు మిగులుతున్నాయి. 2 జీవనదుల మధ్య ఉన్న మా తెలంగాణ జీవమే లేకుండా పోతుందిరా. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ రాజకీయ నాయకులు, మీ దొరలు, మీ పెత్తందారులు ఏం చేస్తున్నారా? నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు. అడుగుతాం, ఎవరినైనా సరే అడుగుతాం. తెలంగాణ ద్రోహం చేసేవాడు నీవాడైనా, నావాడే, వాడెవ్వడైనా సరే గల్ల పట్టు అడుగుతాం. తెలంగాణ రావాలని అడుగుతాం, తెలంగాణ కావాలని అడుగుతాం. ఇది నా ఒక్కడి గొంతు కాదు, 3.5 కోట్ల మా తెలంగాణ ప్రజల గొంతు. మరి మా రాయలసీమ సంగతి ఏంట్రా? మేము తెలంగాణ అన్నప్పుడు నిద్ర పోయినోడలా లేస్తాడు. నువ్వు రాయలసీమ అంటావు, ఒకడు ఉత్తరాంధ్ర అంటాడు, ఒకడు దక్షిణాంధ్ర అంటాడు. మీ ప్రాంతాలు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి. మా తెలంగాణ కలిసి లేదు, బలవంతంగా కలిపారు. నెహ్రూ గారు ఆనాడే నిజామాబాద్ సభలో ఈ మాట అన్నారు. आंध्रा और तेलंगाना सम्मिलित होकर अब आंध्र प्रदेश बनना एक मासूम लड़की को एक नटखट लड़के से शादी होने जैसा है। भविष्य में अगर ये 2 प्रांत मिलकर रहना नहीं चाहे तो निरभ्यंतर अलग अलग हो सकते हैं। ఇప్పుడు అదే మాట అంటున్నాం, విడిపోతాం. వద్దురా, వద్దు. మనం ఎప్పటి నుంచో కలిసి